ఇవాళ కూడా మా కేటీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మా శ్రేణులు చాలా మంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఫ్లెక్సీలు మొత్తం నింపేసిరు జిహెచ్ఎంసీలు. ముఖ్యమంత్రి తమ్ముడు, ముఖ్యమంత్రి అన్న కొండల రెడ్డి వాళ్ళు వీళ్ళు వాళ్ళ బర్త్డేలు అయితే, ముఖ్యమంత్రి కాదు వాళ్ళ సోదరుల బర్త్డేలు అయితే మొత్తం సిటీ అంతా ఫ్లెక్సీలు ఉంటాయి. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యే వారి బర్త్డే సందర్భంగా మేము మా శ్రేణులు వారి ఫ్లెక్సీలు పెడితే వారి ఫ్లెక్సీలు నింపేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? ఇది ప్రజాపాలన కాదు, అరాచకపు పాలన, అధ్వాన్నపు పాలన, అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో విఫలమైన పాలన. కేవలం ఏ ఒక్క శాఖ పనిచేస్తే పోలీసు శాఖ తప్ప. ఇవాళ రైతులు మొత్తుకుంటున్నారు. నిన్న మా కోటపల్లి మండలంలో చెన్నూరు నియోజకవర్గంలో 6 గంటల పాటు రైతులు పిఎస్సిఎస్ సొసైటీ ముందు బారులు తీరున్నారు యూరియా లేక. ఒక్క మంత్రులను రివ్యూ చేస్తుందా? ఒక్క ఎమ్మెల్యేనైనా ఊర్ల పట్టుగా తిరుగుతుందా రైతులకు యూరియా ఎందుకు వస్తలే అని? వానలు పడతలేవు, కన్నపల్లి పంపాల నుంచి నీళ్ళు ఎత్తిపోస్తలే. ఒక్క ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాడా కాంగ్రెస్ పార్టీను? అంటే వీళ్ళకి రైతుల పట్ల, వ్యవసాయదారుల పట్ల, తెలంగాణ పట్ల ప్రేమ లేదు, ఏం లేదు. కేవలం దోసుకున్నాడు, దాచుకున్నాడు, ఢిల్లీకి కొన్ని అందించొచ్చాడు. దాని మీదనే ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు అందరి పని, అందరి దృష్టి, అందరి శ్రద్ధ దాని మీద ఉంది. అందుకే నేను తెలంగాణ ప్రజానికాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నా, మనం అందరం మరో పోరాటానికి సిద్ధమయ్యాం. ఇది మనం ఖాళీగా కూర్చున్న సందర్భం కాదు. సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా తెలంగాణ అంతా ఒక్కటిగా లేచి నిలబడాలి. ఇవాళ ఇన్ని కుట్రలు, ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నటువంటి తరుణంలో మనం ఊరుకుంటే మాత్రం గోదావరి జిల్లాలో పూర్తి, ఇందాక కిషోర్ గారు చెప్పారు, అది అక్రమ ప్రాజెక్టా సక్రమ ప్రాజెక్టా తర్వాత వాళ్ళు ఒక్కసారి కట్టుకుంటే రైపీరియన్ రైట్స్ కింద రేపటి రోజున ట్రిబ్యునల్ వాళ్ళకు అవార్డు ఇచ్చేస్తుంది, ఆ జిల్లాలో కేటాయింపు చేస్తుంది. అది 200 టీఎంసీలో, 300 టీఎంసీలో, 400 టీఎంసీలో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. చట్టం అట్లున్నది, డెఫినెట్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ నష్టం జరగకముందే గోదావరి జలాల్లో 968 టీఎంసీల పైచులకు వాట తెలంగాణకు శాశ్వతంగా దక్కే వరకు, కృష్ణాలో మనం న్యాయమైన వాట మనకు దక్కే వరకు డెఫినెట్ మనం పోరాటం చేయాలి. ఎందుకంటే నీళ్ల విషయంలో నీళ్ళల్లోంచి పుట్టిన నిప్పే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ. నీళ్ల విషయంలో మనం ఊరుకుంటే శాశ్వతంగా తెలంగాణ భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి దీని విషయంలో తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని, ఎల్లుండి జరిగే విద్యార్థి సదస్సుకు మా విద్యార్థులంతా కూడా ఆల్రెడీ అందరికీ సమాచారం ఇచ్చినాం. పెద్ద ఎత్తున కథలు రావాలని నేను ఈ మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతా ఉన్నాం, మీ పద్ధతి, మీ వైఖరి మార్చుకోండి. మీ కేసులకు, మీ తాటకు చప్పులకు, మీ పిచ్చి పిచ్చి వార్తలకు, మీరు చేసే చిల్లర బదనాంలకు ఎవరు భయపడేటో నాకు అర్థం కాదు. తెల్ల వెంట్రుక కూడా వీకలేరు మీరు అనుకుంటూ ఇంకా స్టార్ట్ కాలే. అసలు 20 నెలలు అయింది, కొంత సమయం ఇద్దామని మేము కూడా ఎక్కువ తక్కువ మాట్లాడుతూ దుంకుతలే, అసలు స్టార్టే చేయలే. సమయం ఉంది కదా, ఇంకా 3 ఏళ్ళు ప్రజలు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చిరే, కొంచెం ఓపికగా చూద్దాం, ఉందామని ఆగుతుంది. ఇంకా అసలు ఏం స్టార్ట్ చేయలే. చేస్తాం ఇక మెల్లగా స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినాడు. మీ తాత జేజమ్మ తరం కాదు, మీ అయ్యల తరం కాదు, ఎవరు మమ్మల్ని ఆపలేడు. మీరు అనుకుంటున్నామో బదనాములు చేసుడు, ఇళ్ళల్లో ఉండేటోళ్ళని తెచ్చి పోలీస్ స్టేషన్లలో కూర్చుండేటుడు, కేసులు పెట్టి జైళ్ళకు పంపించుడు, ఏ పోలీసు వాళ్ళతో బేరిచ్చుడు, గిన్నెలకి ఎవరు భయపడుతున్నా నాకు అర్థం కాదు, గదికి భయపడతారు. అసలు అన్ని చూసే వీడి దాకా వచ్చిన వాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తాయి? ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు బంద్ చేసి మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలు అమలు చేసేటట్టుగా, ఆ పనులు చేసేటట్టుగా తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బలాడకుండా కాపాడేదాన్ని మీరు శ్రద్ధ పెడితే బాగుంటుందని హితవు కలుపుతా ఉన్నాం. లేకపోతే మీ కర్మ.